హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ట్విట్టర్‌లోని రీసెంట్‌గా అంటే ఎక్స్‌లో సోషల్ మీడియాకి సంబంధించి ఇండియాలో టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ ఎవరు అని చెప్పి ఒక సర్వే చేసినట్లయితే ముఖ్యంగా ఐదుగురు పేర్లయితే బయటకొచ్చాయి. ఐదుగురు పేర్లలో కూడా చాలా కీలకంగా చూసుకుంటే, మరీ ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారైతే మొదటి స్థానంలో ఉన్నారు. రెండో వ్యక్తి ప్రత్యేకించి కూడా మన సౌత్ ఇండియా నుంచి, అందులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఉండడం అయితే జరిగింది. అయితే మూడో వ్యక్తి ప్రత్యేకించి కూడా తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి ఎవరైతే ఉన్నారో హీరో విజయ్ పేరైతే వినిపించడం అయితే జరిగింది. అండ్ నాలుగో వ్యక్తి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు. అమిత్ షా గారి పేరు నాలుగో ప్లేస్‌లో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా ఐదో వ్యక్తి ఎవరని చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు. వీళ్ళు ఐదుగురు కూడా ట్విట్టర్‌లో చేసిన ఒక సర్వేలో అంటే సోషల్ మీడియాకి సంబంధించి చేసిన ఒక సర్వేలో ఇండియన్ పాలిటిక్స్‌లో ఎక్కువ మంది ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నారు, వారి గురించి తెలుసుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పేరు ఎలా రోజు రోజుకి కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. జనాల్లోకి వాళ్ళు రోజు రోజుకి కూడా ఎలా వెళ్తున్నారు అనే దాని మీద ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎవరి గురించి, ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నారు అనే దాని మీద సర్వే చేస్తే ఈ ఐదుగురు రావడం అయితే జరిగింది. అందులో రెండో వ్యక్తి కీలకంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపుగా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో అందులో 10 ఏళ్ల పాటు కూడా ఏ పదవి లేకపోయినా గానీ 10 ఏళ్లలో ఎన్నో కష్టాలు ఏ రాజకీయ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు పడనన్ని కష్టాలు పడి ఎంతో మంది చేత మాటలు వినిపించుకుంటూ కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. 150 పైచిలుకు స్థానాలు పోటీ చేస్తే ఒక్క స్థానం మాత్రమే గెలవడం జరిగింది. ఎంతోమంది ఎన్నో మాటలనడం జరిగింది. కానీ ఒకానొక సందర్భంలో పార్టీ తీసేత్తారన్న పరిస్థితులు కూడా వచ్చాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో పార్టీని నడిపించడానికి డబ్బులు కూడా లేవన్న సందర్భంలో అయితే మాత్రం చాలా కీలకమని మనం చెప్పుకోవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా 5 శాఖలకు మంత్రిగా, పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు ఒక మంచి సక్సెస్‌నైతే తీసుకురావడం జరిగింది. ఆయన గెలిచిందే కాక తన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 స్థానాలు, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 స్థానాలు 100% స్ట్రైక్ రేట్‌తో గెలవడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం అనేది ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్‌లో 164 స్థానాలు ప్రత్యేకించి కూడా గెలవడం అనేది వన్ సైడ్‌గా పవన్ కళ్యాణ్ వల్లే. అంతేకాకుండా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారంటే, ఆ పదవి చేపట్టారంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి అనేది అధికారంలోకి రావడం. దానికి ప్రధాన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం జరిగింది. అప్పటినుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో అంటే జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ పేరనేది బాగా ఎక్కువ మంది మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా ఈ మనిషి ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నాడు, గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండేవాడు, ప్రెజెంట్ ఎటువంటి పొజిషన్ ఉంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ప్రజలైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే సోషల్ మీడియా తరపున చేసిన ఒక సర్వేలో ప్రత్యేకించి కూడా మొదటి పేరు నరేంద్ర మోదీ గారిది ఉంటే, ఆయన తర్వాత రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అత్యంత కీలకమైన నేతగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటున్నట్టు ఈ సర్వేలో అయితే తేలడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అనేవి జాతీయ రాజకీయాలను శాసించే దిశగా వెళ్ళాయని చెప్పి మనమైతే బలంగా చెప్పుకోవచ్చు.